కూటమి తప్పుడు ఆరోపణలు ఎల్లో మీడియా తప్పుడు రాతలపై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన, పురంధేశ్వరిపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఐఏఎస్ అధికారులు. ఐఏఎస్ అధికారులు క్రాంతిరాణా టాటా, రవీంద్రబాబు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కంప్లైంట్ ఇచ్చారు. 19 మంది ఐపీఎస్ అధికారుల సంతకాలతో ఫిర్యాదు చేశారు. ఐపీఎస్లపై తప్పుడు ఆరోపణలు చేసిన పురంధేశ్వరి, చంద్రబాబు, వర్ల రామయ్య, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి తప్పుడు ఆరోపణలు, ఎల్లో మీడియా తప్పుడు రాతలపై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన, పురంధేశ్వరిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారులు క్రాంతిరాణా టాటా, రవీంద్రబాబు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కంప్లైంట్ ఇచ్చారు. 19 మంది ఐపీఎస్ అధికారుల సంతకాలతో ఫిర్యాదులు చేశారు. ఐపీఎస్లపై తప్పుడు ఆరోపణలు చేసిన పురంధేశ్వరి, చంద్రబాబు, వర్ల రామయ్య, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కార్తీక్, ఐపీఎస్ అధికారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఈరోజు స్వయంగా ఎన్నికల కమిషన్ సీఈఓ దగ్గరికి వెళ్ళి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి ఐపీఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులపైన చేస్తున్నటువంటి తప్పుడు ఫిర్యాదులపైన, మరొకవైపు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ 3 మీడియా సంస్థలు ఐపీఎస్ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా, ఐపీఎస్ అధికారుల ప్రొఫైల్ని దెబ్బతీసేలాగా దురుద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నటువంటి తప్పుడు ఫిర్యాదుల్ని, మరొకవైపు తప్పుడు రాతల్ని కూడా సీరియస్గా తీసుకుంది ఐపీఎస్ అధికారుల సంఘం. తక్షణమే ఎవరైతే తమపైన తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా తప్పుడు కథనాలు ఎవరైతే వరుసగా రాస్తూ ఉన్నారో, ప్రచురిస్తూ ఉన్నారో ఆ సంస్థలపైన కూడా చర్యలు తీసుకోవాలని ఐపీఎస్ అధికారులు స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సీఈఓ ఏపీ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఈరోజు సాయంత్రం వినతిపత్రం అందించారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు లిఖితపూర్వకంగా సంతకాలు చేసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళందరి తరపున ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఈసీ మెంబర్ అయినటువంటి విజయవాడ సిపి క్రాంతిరాణా టాటా, అదేవిధంగా డిఐజీ రవీంద్రనాథ్ బాబులు ఇద్దరు వెళ్ళి స్వయంగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనాని కలిసి ఫిర్యాదు చేశారు. ఇందులో చాలా స్పష్టంగా ఎవరెవరు ఏ ఆరోపణలు చేశారనే అంశాన్ని కూడా ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి 22 ఐపీఎస్ అధికారులపైన తప్పుడు ఆరోపణలు, నిరాధార ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేస్తూ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిపైన చర్యలు తీసుకోవాలని కోరినటువంటి పరిస్థితి. అదేవిధంగా అందులో చాలా స్వయంగా డీజీపీ, అడిషనల్ డీజీపీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్, అదేవిధంగా గుంటూరు రేంజ్ ఎస్పీ, అదేవిధంగా ఎస్పీ పల్నాడు పైన చేసినటువంటి తప్పుడు ఫిర్యాదులపైన, అదేవిధంగా గతంలో ప్రధానమంత్రి కార్యక్రమానికి పర్యటన సందర్భంగా చేసినటువంటి ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా భద్రత పైన కూడా తప్పుడు ఫిర్యాదులు చేశారు. దీనిపైన కూడా చాలా స్పష్టంగా ఈసీఐ దృష్టికి వాస్తవ పరిస్థితుల్ని ఐపీఎస్ అధికారులు తీసుకెళ్లారు. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య గతంలో చేసినటువంటి ఫిర్యాదులు, అలాగే దగ్గుపాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, అదేవిధంగా వర్ల రామయ్య చేసిన మరొక ఫిర్యాదు, దీంతో పాటుగా న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే వచ్చాయో ఈనాడు పత్రికలో ఏపీపీఎస్సీకి సంబంధించి ఐపీఎస్ అధికారులపై చేసినటువంటి ఆరోపణలు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీతో నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని రాసినట్టు ఒక కథనానికి సంబంధించి వీళ్ళ ఎస్పీలు అంటూ మరొక 22 మంది ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి అంశంలో ఏవైతే బదిలీలు జరిగే ఎస్పీలు, ఈ కథనాలు అన్నిటిపైన కూడా ఫిర్యాదు చేశారు. చాలా స్పష్టంగా ఇందులో పేర్కొన్నారు. మేము ఎలక్షన్ కమిషన్ పరిధిలో ప్రస్తుతం ఆల్ ఇండియా సర్వీస్ అధికారులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం అనుమతితో ఎన్నికల సంఘం చేస్తున్నట్టు పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఐపీఎస్ అధికారులపైన ప్రజల్లో శాంతి భద్రతల్ని, ముఖ్యంగా ఎన్నికల విధుల్ని అత్యంత పటిష్టంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు రాష్ట్రంలో కూడా పటిష్టమైన నిఘా ఎన్నికలకు సంఘం ఆదేశించినటువంటి ప్రతి ఒక్క ఆదేశాన్ని చాలా క్షుణ్ణంగా అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా ప్రజల్లో ఐపీఎస్ అధికారులపైన దురుద్దేశాన్ని అంటగడుతూ చెడు అభిప్రాయం కలిగేలాగా లా అండ్ ఆర్డర్ని ప్రశాంతంగా పర్యవేక్షిస్తున్నటువంటి ఐపీఎస్ అధికారులని మోరల్గా దెబ్బతీసేలాగా అటు
తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వరుసగా ఫిర్యాదులు చేయడం, వాటిని ప్రజల్లో అబద్ధాలను అన్నింటినీ కూడా ప్రచారాలు తీసుకెళ్ళడం, నిరాధారమైన ఆరోపణలు, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి క్యారెక్టర్ని దెబ్బతీసేలాగా అవినీతి పరులంటూ, ఎర్రచందనం స్మగ్లింగ్లో భాగస్వాములంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీతగాళ్ళంటూ, ఫోన్ ట్యాపింగ్లో భాగస్వాములు అంటే లేనిపోని కనీసం ఒక చిన్న ఆధారం కూడా లేకుండా చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా కలిచివేస్తూ ఉన్నాయి. ఇది ఐపీఎస్ అధికారులు పనిచేయడానికి విఘాతం కలిగించేలాగా ఉంది. కాబట్టి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా మేము ఈ విషయాన్ని మళ్ళీ తీసుకెళ్తామని, మీరు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఫిర్యాదును తీసుకెళ్లాలని, చాలా సీరియస్గా దీన్ని పరిగణించాలని చెప్పి ఐపీఎస్ అధికారుల సంఘం కోరింది. మొత్తం 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు అందరూ కూడా లిఖితపూర్వకంగా సంతకాలు చేసి దగ్గుపాటి పురంధేశ్వరి, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, వర్ల రామయ్య, జనసేన పార్టీ నాయకులు, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, TV5 పైన ఈ ఫిర్యాదు చేశారు. నిన్న ఎవరైతే ఈనాడులో వచ్చినటువంటి కథనానికి సంబంధించి ఐపీఎస్ అధికారుల సంఘం ఖండన విడుదల చేసింది. ఈరోజు స్వయంగా నేరుగా వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదని ఐపీఎస్ అధికారులంతా కూడా చెప్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులంతా కూడా ఈ పార్టీలు, అదేవిధంగా ఎల్లో మీడియా ప్రవర్తన పట్ల తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ ఫిర్యాదు చేశారు.